హలో నమస్తే అస్సలాముఅలైకుం. రంజాన్ నెల ఉపవాసం కదండి, 3 గంటలకు మేము తింటాము. దాని గురించి ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేశానంటే సాంబార్ చేశానండి. దాని తర్వాత నేను క్యాబేజ్ ఇంకా కోకోనట్ ఫ్రై చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజ్ అండ్ కోకోనట్ ఫ్రై. సాంబార్ తోటి ఈ కూర బాగుంటుంది కాబట్టి నేను దీన్ని తినడానికి బాగుంటుంది కాబట్టి 3 o'clockకి అందుకోసం నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ అండ్ కోకోనట్ ఫ్రై అండి. ఇది ఫ్రై చేశాను. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఉదయాన్నే తినడానికి మనకి టిఫిన్ కావాలి కదా, ఆ టిఫిన్ కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇడ్లీతో పాటు నేను చట్నీ కూడా చేశాను. ఇడ్లీ చట్నీ ఈ 2 కూడా చేశాను. దాని తర్వాత ఏమో పాలు పెట్టానండి స్టవ్ మీద, ఎందుకంటే హార్లిక్స్ తాగుతాడు మా అబ్బాయి కాబట్టి హార్లిక్స్ గురించి నేను పాలు పెట్టాను. ఇడ్లీ రెడీ అయిపోయింది, ఇంకా హార్లిక్స్ కూడా రెడీ అయిపోయింది. బాగా కలిపి ఇది అంతా నేను ప్రిపేర్ చేశాను. మా రంజాన్ నెల ఈ నెల అంతా మేము చేస్తాం కాబట్టి. దాని తర్వాత నేను నా కోసం టీ చేసుకున్నానండి, ఎందుకంటే నాకు టీ కావాలి కాబట్టి. టీ లేకుండా ఉపవాసం పూర్తి అవ్వదు కదండి, అందుకోసం టీ తప్పనిసరిగా తాగాలి కాబట్టి అల్లం టీ తయారు చేసుకున్నాను. సూపర్ అల్లం టీ.